అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 26వ భాగం. రచయిత హారిక గారు. సెక్రటరీ అలాగే గౌతమ్ కార్‌లో ఆఫీస్ దగ్గరికొస్తున్నారు. మార్నింగ్ నుండి గౌతమ్ మౌనంగానే ఉండడం చూసిన సెక్రటరీ "ఏవేం సార్ ఎందుకలా ఉన్నారని" అడిగాడు. "అసలేంటిది వెంకట్ గారు శ్రేష్ఠ నా గురించి ఏమనుకుంటోంది" అని కొంచెం కోపంగా అన్నాడు. "ఏవేం సార్ ఎందుకలా మాట్లాడుతున్నారని" అన్నాడు సెక్రటరీ. "నిన్న నైట్ తను చాలా గొడవ చేస్తోంది. నేను సరిగతో ఉన్న విషయాన్ని గమనించి నన్ను తప్పుగా అనుకుంటోంది. అసలెవరైనా అలా ఎలా చేయగలరు? ఆ విషయం విన్నప్పటి నుంచి నాకు చాలా వియర్డ్‌గా అనిపిస్తోంది. చాలా కోపంగా కూడా ఉంది. నన్ను అనుమానించినట్లు నాకు అనిపిస్తోందని" కోపంగా అన్నాడు గౌతమ్. "సార్ కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీరేమనుకోనంటే నేను కూడా ఒకటి చెప్పనా" అని అన్నాడు సెక్రటరీ. ఇతను కూడా శ్రేష్ఠకే సపోర్ట్ చేసినట్లు అనిపించిన గౌతమ్ అతని వైపు కోపంగా చూస్తూ "చెప్పు ఎందుకు లేట్" అని అన్నాడు. "మీరు ఏం జరిగిందో శ్రేష్ఠ మేడంకి చెప్పలేదు. మీలో మీరే బాధపడుతున్నారు కాబట్టి ఆవిడ మీ గురించి టెన్షన్ పడుతూ ఉండవచ్చు. అదే సమయంలో మీరు అర్ధరాత్రి అయినా సరే ఇంటికి వెళ్ళకుండా ఉన్నారన్న కంగారుతో నాకు కాల్ చేశారు మేడం. మీరు ఎక్కడున్నారో మేడంకి చెప్పిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఆ బార్‌కి వచ్చారు. అయితే అదే సమయానికి నేను వచ్చాను. అప్పటికే మేడం చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. అదే సమయంలో మీరు ఒకరికి ఒకరు కనిపించారు. ఇలాంటి సిట్యుయేషన్ చూసిన ఏ ఆడపిల్లైనా సరే బాధపడుతుంది కదా! అసలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ మిమ్మల్ని కానీ, అలాగే సరియు మేడంని కానీ, శ్రేష్ఠ మేడం ఒక్క మాట కూడా అనలేదు. నా హెల్ప్ తీసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటిది మీరు మేడంని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో! ఒక్కసారి ఆలోచించండి సార్ అని అన్నాడు సెక్రటరీ. అతను చెప్పిన మాటలకు ఆలోచనలో పడ్డాడు గౌతమ్. ఇంకోవైపు రెస్టారెంట్‌కి వెళ్ళిన ప్రియ, శ్రేష్ఠ, అర్జున్ కూర్చొని ఆర్డర్ ఇవ్వడం ప్రారంభించారు. అర్జున్ శ్రేష్ఠకి ఇష్టమైనవి తనకి ముందే తెలుసు కనుక తనకి కూడా అతనే ఆర్డర్ ఇచ్చేశాడు. శ్రేష్ఠ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది. అయితే ప్రియ మాత్రం అర్జున్ చేస్తున్నదంతా చూసి వీళ్ళిద్దరూ నిజంగానే డేట్ చేస్తున్నారా? అందుకే ఇలా ఉన్నారా ఏంటి? ఏదైతేనేమి ఒక హ్యాండ్సమ్ సార్‌తో లంచ్ చేసే అవకాశం నాకొచ్చింది అని అనుకుంటూ లోలోపలే నవ్వుకుంటూ ఉంది ప్రియ. మీటింగ్ నుండి ఇంటికి వస్తూ ఉన్న గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంతకీ వాళ్ళు లంచ్‌కి ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు గౌతమ్ వెంకట్‌ని. అర్జున్ సార్, శ్రేష్ఠ మేడం, అలాగే కొలీగ్స్‌లో ఒక అమ్మాయి ముగ్గురు కలిసి ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కే వెళ్లారంట సార్ అని చెప్పాడు సెక్రటరీ. మౌనంగా ఉండిపోయాడు గౌతమ్. అతని మౌనాన్ని చూసిన సెక్రటరీ, సార్ పెద్దవాడిగా ఒక చిన్న విషయం చెప్తాను. మిమ్మల్ని ఆ సిట్యుయేషన్‌లో చూసిన ఏ అమ్మాయికైనా కోపం ఉంటుంది. కానీ ఆ కోపంలో మేడం ఏం మాట్లాడారో తెలియదు. కానీ ఆ కోపం కేవలం మీ పైన ఉన్న ప్రేమ వల్లే వచ్చుంటుంది కాబట్టి ఒక్కసారి మీరే మాట్లాడి చూడండి. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నాడు. గౌతమ్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. కోపం వస్తే వచ్చిందండి వెంకట్ గారు. బెడ్ పైన పడుకున్న వాడి దగ్గరికి వచ్చి ఒక పెద్ద బకెట్ వాటర్ పోసేసింది. ఎలా తనతో వేగేది మరి దారుణంగా అని చిన్నపిల్లాడిలా అన్నాడు గౌతమ్. గౌతమ్ అలా చెప్తుంటే నవ్వు వచ్చేసింది సెక్రటరీకి. ఇంకా నయం శ్రేష్ఠ మేడం కాబట్టి నీళ్లు పోశారు. అదే మా ఆవిడైతే నిప్పులు పోసేది. మీరింకా లక్కీ అండి బాబు అని అన్నాడు నవ్వేస్తూ వెంకట్. కోపంగా అతని వైపు తిరిగి నేనున్న సిట్యుయేషన్ ఏంటి? మీరు వేస్తున్న జోకులేంటని సీరియస్‌గా చూశాడు గౌతమ్. వదిలేయండి సార్. కోపాలు, గొడవలు ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేవే. ముందు మీరు వెళ్లి జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూడండి. అసలు అర్థం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? కోపంగా ఉంటే కనీసం మనం చెప్పాలి కదా! అని అన్నాడు సెక్రటరీ. ఆల్రెడీ నేను చెప్పేసానన్నాడు గౌతమ్. అంటే మేడం ఏమన్నారు? అని క్యూరియాసిటీతో అడిగాడు సెక్రటరీ. తనని నేను మాట్లాడనివ్వలేదని కోపంగా చెప్పాడు గౌతమ్. సెక్రటరీ గట్టిగా గాలి పీల్చి వదిలి సరిపోయింది. అంటే తప్పు మీదే అన్నమాట అని అన్నాడు. అదేంటి మళ్ళీ అలా అంటున్నావు? అని అన్నాడు గౌతమ్. మరి మేడం అపార్థం చేసుకున్నారని మీరే చెప్పారు. మరి ఆవిడ మాట్లాడేది కూడా మీరు వినాలి కదా! ఇలా ఎడముఖం, పెడముఖం పెట్టుకొని తిరిగితే పాపం ఆవిడ ఫీలవుతారు కదా! ఆవిడేమనుకుంటున్నారో వినాలి కదా మీరు అని అన్నాడు. అతను అన్నది వినగానే ఆలోచనలో పడ్డాడు గౌతమ్. మళ్ళీ నిన్న నైట్ తనతో గొడవ పడిన తర్వాత తను ఏడుస్తూ అంతే కూర్చుండిపోయింది. మళ్ళీ వచ్చేసరికి తను నిద్రపోయింది కూడా. తననలా చూసి తనని ఎత్తుకొని బెడ్‌పై పడుకోబెట్టకుండా అలాగే వదిలేయటం తనకి ఎంత బాధ కలిగించి ఉంటుందో ఆలోచిస్తుంటే చాలా బాధ వేసింది. సెక్రటరీ అన్నట్లు తనకి సారీ చెప్పి బుజ్జగించడం మంచిదనిపించింది. తన ప్లేస్‌లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారని అనుకుని వెంటనే వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్‌కే వెళ్ళమని చెప్పాడు గౌతమ్. అలా వెళ్ళిన వెంటనే డోర్ తీసుకొని డైరెక్ట్‌గా లోపలికి వెళ్తూ ఉన్నాడు. అయితే అప్పటికే ప్రియ, అర్జున్, శ్రేష్ఠ ముగ్గురు కూర్చొని తింటూ కనిపించారు.
అయితే గౌతమ్ అక్కడికొచ్చిన వెంటనే శ్రేష్ఠ అతని వైపే చూసి వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచింది. తను లేచింది ఏంటా అని వీళ్ళిద్దరు చూడగా గౌతమ్ కనిపించాడు. వెంటనే వాళ్ళు కూడా లేచి నిల్చున్నారు. "ఏంటన్నయ్య నువ్విక్కడ" అని అర్జున్ అంటూ ఉండగానే శ్రేష్ఠ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నాడు గౌతమ్. "ఏమైంది? ఏంటి?" అని అడగకుండానే శ్రేష్ఠ అతని వెంట వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అర్జున్ అంతే చూస్తూ నిల్చుండిపోయాడు. ఇంకోవైపు ప్రియ నోరు తెరిచి అలాగే చూస్తూ ఉంది. "నేను వీళ్ళిద్దరు డేట్ చేస్తున్నారనుకున్నాను. ఇదేంటి సార్ తన చెయ్యి పట్టుకొని అంత కోపంగా తీసుకొని వెళ్తున్నారని" షాకింగ్‌లో ఉండిపోయింది. అయితే అంతలో సెక్రటరీ అక్కడికొచ్చి "సారీ సార్ మీరు కంటిన్యూ చేయండని" అన్నాడు. అసలు ప్రియాకేం అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ ఇద్దరు కూర్చొని తినడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి తనేమో అలా ఉంది. ఇప్పుడు అన్నయ్య వచ్చి తనని కోపంగా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది? తనని అన్నయ్య కోపంలో ఏదైనా చేస్తాడా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అర్జున్. అయితే చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళిన గౌతమ్ శ్రేష్ఠని కారులో కూర్చోపెట్టి వెంటనే కార్‌ని స్టార్ట్ చేశాడు. పక్కనే కూర్చున్న శ్రేష్ఠ సైలెంట్‌గానే అలాగే కూర్చొనుంది. గౌతమ్ వెంటనే వాళ్ళ ఫామ్ హౌస్ వైపుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. "ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనని కూడా అడగవా?" అని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ తన మౌనాన్ని వీడకుండా అలాగే పట్టుపట్టి కూర్చుండి కొద్దిసేపటికి ఫామ్ హౌస్ రావడంతో కార్ డోర్ తీసుకొని ఇవతలి వైపుకి వచ్చి శ్రేష్ఠ వైపు ఉన్న డోర్ కూడా ఓపెన్ చేసి తన చేయి పట్టుకొని అలా లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఎప్పుడు కాపలా ఉండేవాళ్ళు అక్కడికొచ్చి వెంటనే డోర్స్ అన్నీ ఓపెన్ చేశారు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే "ఏమైంది సార్‌కి? ఏంటంత కోపంగా ఉన్నాడని" ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే డైరెక్ట్‌గా బెడ్‌రూమ్ లోపలికే తీసుకొని వెళ్ళిన గౌతమ్ అలా తన చెయ్యి వదిలి బెడ్‌రూమ్ తలుపులు క్లోజ్ చేసి గడియ వేశాడు. అయితే సైలెంట్‌గా అలాగే నిల్చొనుంది శ్రేష్ఠ. ఎదురుగా వచ్చి నిల్చున్న గౌతమ్ "ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లమ్" అని అన్నాడు. "నాకేం ప్రాబ్లమ్ లేదు సార్. నేను బాగానే ఉన్నానని" అంది. వెంటనే తన ఫేస్ పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటూ "సరే నేను తప్పు చేశాను. నీకు కోపంగా కాకుండా నెమ్మదిగా చెప్పాల్సింది" అని అన్నాడు గౌతమ్. వెంటనే అతని చేతిని తన పై నుంచి తీసి వెనక్కి తిరిగి "మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారో నాకర్థం కాలేదు సార్" అని అంది. "నా కోపం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. అలాగే నువ్వు పదే పదే నన్ను అనుమానించినట్లు మాట్లాడేసరికి కోపం ఎక్కువైంది. నిన్ను తప్ప వేరే ఒక అమ్మాయిని ఇప్పటి వరకు నా లైఫ్‌లోనికే రానివ్వలేదు. అలాంటిది నువ్వు నాతో వేరొకరి గురించి మాట్లాడడం నాకెలా అనిపిస్తుందో నువ్వే చెప్పు. అందుకే అలా అన్నాను. అంతేకానీ నిజంగా నీపై కోప్పడతానా" అని అన్నాడు గౌతమ్. "లేదు నాదే తప్పు. మీరు నాకు ముందే చెప్పారు నా లిమిట్స్‌లో నన్ను ఉండమని. కానీ నేనే నా లిమిట్స్ దాటి మిమ్మల్ని ప్రేమించానని" అంది శ్రేష్ఠ. వెంటనే శ్రేష్ఠ చేయి పట్టుకొని తన వైపే ఫోర్స్‌గా తిప్పి దగ్గరికి లాగి నా కళ్ళలోకి చూసి చెప్పు నిజంగానే అలా అనిపిస్తుందా నీకు అని అన్నాడు. శ్రేష్ఠ తనంతట తాను గౌతమ్ దగ్గర ఇంక కంట్రోల్ చేసుకోలేకపోయింది. తనకు చాలా ఏడుపొచ్చేసింది. తనని దూరంగా పెట్టడం చాలా బాధగా అనిపించింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా కన్నీళ్లు కారుస్తూ "అవును నేను చెప్పలేను. మీ కలలో చూస్తూ అలాంటివి అస్సలు చెప్పలేను. కానీ మీరు నేను ఏడుస్తూ కూర్చుంటే నన్నలాగే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే అర్థమైపోయింది మీ లైఫ్‌లో నా స్థానం ఏంటి అని. మీరు నాతో మాట్లాడకండి" అని అంటూ చిన్న పిల్లలా అతన్ని దూరంగా నెట్టేసింది. మళ్ళీ తన చేతులు పట్టుకొని దగ్గరగా లాక్కుంటూ "నేను చేసింది తప్పే బంగారం. సారీ" అని అంటూ ముద్దాడబోయాడు. మళ్ళీ వెనక్కి నెట్టి "మార్నింగ్ తన ముందు నన్ను కాఫీ తెమ్మంటావా? అయినా నేను నీకు అసిస్టెంట్‌ని మాత్రమే. నువ్వు నన్ను ముట్టుకోకు" అంటూ మళ్ళీ దూరంగా నెట్టింది. "అది కూడా నా తప్పే బంగారం. మళ్ళీ సారీ చెప్తున్నాగా" అంటూ దగ్గరగా లాక్కున్నాడు. "నేను లంచ్‌కి బయటికి వెళ్తున్నా అంటే ఎందుకు వద్దు మనం వెళ్దాం అని అంటావేమో అనుకున్నా. కానీ ఓకే అని కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా! ఇప్పుడు ఎందుకొచ్చావని" ఏడుపు మొఖంతో మళ్ళీ అంటూ వెనక్కి నెట్టబోయింది. కానీ ఈసారి నెట్టలేనంత గట్టిగా పట్టుకొని "సారీ చెప్తున్నా కదా" అని అన్నాడు. కళ్ళ నిండా కన్నీళ్లతో ఉన్న శ్రేష్ఠ అతని వైపు అలాగే చూస్తూ "అంటే నేను కోపడ్డం తప్పా" అని అంది. "లేదు బంగారం. నీకు కోపం రాక ఇంకెవరికి కోపం వస్తుంది చెప్పు" అంటూ అలా తన మెడపై ముద్దు పెట్టాడు గౌతమ్. లేదంటూ దూరంగా నెట్టాలని చూసింది కానీ వదలాలి అన్న ఉద్దేశంలో లేడు. గౌతమ్ అంత గట్టిగా పట్టుకొనున్నాడు. వెంటనే "నన్ను వదలండి" అని అంటూ ఉంది. "ఇలా చూడు ఇప్పుడు నన్ను అలాంటి సిట్యుయేషన్‌లో చూస్తే నీకు కోపం రావడం సహజమే. సరే నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా గురించి అంతలా తెలిసి కూడా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటే నా మనసుకి అనిపించే బాధ గురించి నువ్వు పట్టించుకోవా?" అని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ నోటి వెంట మాట లేదు. మౌనంగా తలదించుకొని అలాగే ఉండిపోయింది. తన ఫేస్ పట్టుకొని
పైకి లేపుతూ తన కళ్ళల్లోకి అలాగే చూస్తూ, "రేపు వేరొక సిట్యుయేషన్‌లో నేను నీకు వేరేలా కనిపించొచ్చు. ఎందుకంటే నేను ఎన్నో పనుల మీద, ఎన్నో చోట్ల ఉంటాను. ఏదోలా నీ కళ్ళకి వేరుగా కనిపించొచ్చు. అలా అని నన్ను వదిలేస్తావా?" అని అన్నాడు గౌతమ్. వెంటనే శ్రేష్ఠ అతని మాటలకు తన చేతిని అడ్డుగా పెట్టి, "అవేం మాటలు అలా అనకండి" అంది తన చేతిని తీస్తూ. "అలానే కోపంలో ఎన్నో అవుతాయి. నువ్వు అలా చూసి కోప్పడిన విధంగానే నన్ను తప్పుగా అర్థం చేసుకుందన్న బాధలో నేను కోపడ్డాను అంతే. ఇక్కడితో అది అయిపోయింది. ఇంకా మనం దాని గురించి పదే పదే ఆలోచించకూడదు. ఇకపై జరగాల్సిందే చూద్దాం" అని అంటూ తనని ఇంకా గట్టిగా పట్టుకొని తన పెదవుల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి శ్రేష్ఠ కదలకుండా అలాగే నిల్చొని కళ్ళు మూసుకొని అతని పెదవుల తాకిడి కోసం ఎదురు చూస్తూ ఉంది. గౌతమ్ తనని అలా చూసి పెదవుల వరకు వెళ్ళి ఆగిపోయి మనసులో నుండి వస్తున్న నవ్వుని పెదవి చాటున ఆపి, "వీటికేం తక్కువ లేదు" అని తనని ఏడ్పిస్తున్నట్లుగా అన్నాడు. వెంటనే కళ్ళు తెరిచిన శ్రేష్ఠ గౌతమ్ షర్ట్ పట్టుకొని దగ్గరగా లాక్కుంటూ అవును, లేదు అని అంటూ ఒక్కసారిగా అతని పెదవులను తన పెదవులతో ముద్దాడింది. ఇంకా మనవాడు ఊరుకుంటాడా? రెచ్చిపోతూ తన ముద్దుని వేగాన్ని పెంచుతూ అలా తనని వేగంగా బెడ్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు శ్రేష్ఠకి కూడా తనని ఆపాలని లేదు. గొడవ తర్వాతొచ్చిన ఈ తాపం మామూలుగా అయితే లేదు. అస్సలు చల్లారదు. దానికి వెచ్చదనం కావాలి. అది డీప్‌గా వెళ్తేనే వస్తుంది. కనుక ఇద్దరూ ఏకమవ్వాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని ఇద్దరి మనసుల్లో లేదు. అయితే వేగంగా తనని కిస్ చేస్తున్న గౌతమ్ శ్రేష్ఠ వేసుకున్న షర్ట్ బటన్స్ తీస్తున్నాడు. అదే విధంగా శ్రేష్ఠ కూడా అదే వేగంలో గౌతమ్ వేసుకున్న కోట్‌ని తీసి అలా పక్కన విసిరేసింది. బటన్స్ అన్ని తీయడం పూర్తయిన గౌతమ్ తన అందచందాలను అలాగే చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు. తన చేతులతో ఆమెను తడుముతూ తనలోని ఫీలింగ్స్‌ని ఇంకాస్త పెంచుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. వెంటనే శ్రేష్ఠ తన ఫీలింగ్స్ ఆపుకోలేక అతన్ని గట్టిగా పట్టుకొని అతని పెదవులను ఇంకాస్త గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సమయంలో గౌతమ్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ తన మనసులో శ్రేష్ఠ తనతో మొదటిసారి కలవాలనుకున్నప్పుడు మనమందరికీ నచ్చిన తర్వాతే మనమందరికీ తెలిసేలా పెళ్లి చేసుకొని దీన్ని చాలా సంతోషంగా చేసుకోవాలి. అలాగే చాలా మెమరబుల్‌గా ఉండాలి అన్న తన మాటలు తన చెవిన ఇప్పటికీ వినపడుతున్నట్లుగా అనిపిస్తోంది. వెంటనే తనని తాను నిగ్రహించుకోవడం మొదలుపెట్టాడు. శ్రేష్ఠ తన షర్ట్‌పై చేతులు వేసి బటన్స్ తీస్తూ ఉండగా శ్రేష్ఠ చేతులు పట్టుకొని ఆపేశాడు. ఒకవైపు ముద్దు పెడుతూనే శ్రేష్ఠని ఆపడం శ్రేష్ఠకి ఏదోలా అనిపించింది. వెంటనే కిస్ చేస్తున్న శ్రేష్ఠ ఆగి గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "ఏమైంది?" అని అంది. శ్రేష్ఠపై ఉన్న గౌతమ్ తన ముంగురులను తన చెవి వెనక్కి సవరిస్తూ మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మన ఫస్ట్ మీట్ మనకి చాలా స్పెషల్‌గా ఉండాలని నువ్వే కదా చెప్పావు. అలాంటిది కోపంలో నుంచి వచ్చిన ఈ ప్రేమకు గుర్తుగా ఇక్కడే ఇలా అయిపోవడం నాకంతగా నచ్చలేదు. నీ ఇష్ట ప్రకారమే దాన్ని మెమరబుల్‌గా చేసుకోవాలని నా మనసులో ఉంది కాబట్టి మనం ఇక్కడితోనే ఆగిపోదాం అని అన్నాడు. అలాంటి డీప్ మూమెంట్‌లో కూడా తనకి శ్రేష్ఠ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, ఆగిపోవడం శ్రేష్ఠ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయినప్పటికీ ఒక మగాడిగా తన ఫీలింగ్స్ ఎంతలా ఉన్నాయో తనకి బాగా తెలుసు. వెంటనే అతని ఫేస్ పట్టుకొని, "నువ్వు నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి, ఇప్పటి వరకు ఆగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ" అని మౌనంగా ఉండిపోయింది శ్రేష్ఠ. "కానీ ఏమైందో చెప్పు" అని గౌతమ్ అన్నాడు. "కానీ మన మధ్య ఇది జరగకపోతే నాకు మనసులో ఏదోలా ఉంది" అని బాధగా చెప్పింది శ్రేష్ఠ. తను ఎందుకలా అందో గౌతమ్‌కి బాగా అర్థమైంది. వెంటనే శ్రేష్ఠ పెదవులపై ఒక చిన్న కిస్ ఇచ్చి, "పిచ్చిదానా! ఇది మన మధ్య ఉంటేనే నీకు దగ్గరైనట్టు, అది జరగకపోతే దూరమైనట్టు కాదు. నువ్వలాంటివి మనసులో పెట్టుకోకు సరేనా?" అని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠకి ప్రతి చిన్న విషయాన్ని కూడా గౌతమ్ అంతగా అర్థం చేసుకోవడం ఎంతగానో నచ్చేసింది. ప్రేమించుకుందామన్న వెంటనే ఒక మగాడికి కలిగే భావన అది. పెళ్లి కాకపోయినా సరే ముందు మనిద్దరి మధ్య అది జరిగితేనే మన ప్రేమ స్ట్రాంగ్ అవుద్ది అని కలిసే ఈ జనరేషన్‌లో తనని ఇంతగా అర్థం చేసుకునే మొగుడు దొరకడం తన అదృష్టం అన్నట్లు మనసులో ఫీలవుతూ, వెంటనే తనపై ఉన్న అతన్ని తన చేతులు చుట్టుకొని తన మీదకి లాక్కొని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పింది తన నోటి వెంట. అలాంటి మాట విన్న గౌతమ్ వెంటనే పైకి లేచి, "ఏంటి ఏమన్నావు మళ్ళీ చెప్పు? నాకు సరిగ్గా వినిపించలేదు" అని అన్నాడు. శ్రేష్ఠ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఫేస్ పక్కకు తిప్పి, "లేదే నేనేం అనలేదని" అంది. గౌతమ్ తన ఫేస్‌ని మళ్ళీ తన వైపుకి తిప్పుకొని, "ఏయ్ దొంగ ఏదో అన్నావు చెప్తావా లేదా?" అని అంటూ అడుగుతూ ఉన్నాడు. వెంటనే శ్రేష్ఠ తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ, "వినిపించలేదా? నేనొక విషయాన్ని పదే పదే చెప్పను" అని కొంచెం తెగ్గిపోయినట్లు అంది. వెంటనే గౌతమ్ తన షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా తనని ఆపేస్తూ, "ఎందుకే అలా అందాలను చూడకుండా కప్పేస్తావు" అని అంటూ తన నడుముని తాకుతూ, "ఎంత బావుందో తెలుసా? ఈ అందాలన్నీ ఆరగించే రోజు ఎప్పుడొస్తుందో" అన్నాడు. అతని చెయ్యి తీసి
మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. కానీ నన్ను తాకుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అయినా మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి ప్రాబ్లమ్స్ అన్నీ చిటికెలో మాయం చేసి నన్ను పెళ్లి చేసుకోగలరు" అని అంది. ప్రాబ్లమ్స్ అన్న వెంటనే గౌతమ్ ఫేస్‌లో మార్పు వచ్చేసింది. ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. శ్రేష్ఠ అతని వైపు చూడగా అతని ఫేస్‌లో మార్పు గమనించింది. నైట్ కూడా తను అలానే ఉన్నాడు. ఏ విషయం గురించి తను అంతగా బాధపడుతున్నాడో బయటికి చెప్పడం లేదు. తనే చెప్తాడని అనుకుంది. కానీ తను చెప్పే పరిస్థితిలో లేడు. వెంటనే అతన్ని ఆ ఫీలింగ్ నుండి బయటకు తీసుకురావాలని అతని చెయ్యి పట్టుకొని "ఏమైందండి?" అని అడిగిద్ది శ్రేష్ఠ. "ఎందుకు మీరు ఇలా ఉన్నారు" అని శ్రేష్ఠ అడిగిన ఆ మాటలకి ఏమీ చెప్పలేకపోయాడు గౌతమ్. అలా తన వైపు చూస్తూ, "ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను. చెప్పే టైం వస్తే నీకు అంతా కూడా ఖచ్చితంగా చెప్తాను" అని అన్నాడు. శ్రేష్ఠ కూడా గౌతమ్‌ని ఇంక గట్టిగా అడగలేకపోయింది. "సరే నీ ఇష్టం. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. కానీ బాధ మనం ఒకరితో షేర్ చేసుకుంటే తగ్గుతుంది" అని అంది. అయితే శ్రేష్ఠ మనసులో తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పటికీ, తనని ఎప్పుడు ఎక్కువ కష్టం కూడా తను పెట్టలేదు. అలాగే కుటుంబాలు తనకు అందరి దగ్గర రెస్పెక్ట్ వచ్చేలా చేశాడు. ఇవన్నీ కాక తన నాన్న తన దగ్గర అప్పు చేస్తే బంధించడమో, లేక పని చేయించడమో చేయాలి కానీ, ఇలా తన ఇంట్లో పెట్టుకొని యువరాణిలా చూసుకోవడం తనకి చాలా విచిత్రంగా అనిపించింది. అయితే ఈ ప్రశ్నలన్నిటిని తను గౌతమ్‌ని అడగాలనుకోవడం లేదు. తనంతట తానే తెలుసుకోవాలనుకుంటోంది. అందుకే తర్వాత తన అన్నయ్యతో మాట్లాడాల్సి ఉంది. ఇదే మంచి సమయంగా భావించి గౌతమ్ చేతులు పట్టుకొని మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది అని అంది. శ్రేష్ఠ వైపు చూసిన గౌతమ్ ఏంటది అని అడిగాడు. ఒకే ఒక్కసారి నేను మా అన్నయ్యతో మాట్లాడి వచ్చేయను. తనని చూసి కూడా చాలా రోజులవుతోంది. ఇంటికి అస్సలు వెళ్ళను. కేవలం అన్నయ్యతో మాత్రమే మాట్లాడి వస్తానని అంది. తనక్కడికి వెళ్ళడం గౌతమ్‌కి ఇష్టం లేదు. అయినప్పటికీ తను అంతలా అడిగితే కాదనలేకపోయాడు. సరే ఈవినింగ్ వెళ్ళి కేవలం మీ అన్నయ్యతో మాత్రమే మాట్లాడి నువ్వు రావాలి. నీ కుటుంబం అంతా నిన్ను ఒక్క మాట మాట్లాడినా కూడా నేనస్సలు ఊరుకోను అని అన్నాడు గౌతమ్. వెంటనే కౌగిలించుకొని సరే థాంక్ యూ అని అంటూ తన కౌగిలి ద్వారా చెప్పేసింది. అయితే ఈవినింగ్ లోపు మనం తిరిగి ఆఫీస్‌కి వెళ్ళాలని అనుకుంటూ అలా కొద్దిసేపు ఒకరి కౌగిలిలో ఒకరు పడుకొని కబుర్లు చెప్పుకోగా తిరిగి ఆఫీస్‌కి బయలుదేరారు. అయితే అప్పటి వరకు ముద్దులలో వారి పెదవులు వాడిపోగా శ్రేష్ఠ పెదవులకున్న లిప్‌స్టిక్ గౌతమ్ పెదవులకు, అలాగే బుగ్గలకు అంటున్నది తను చూసుకోలేదు. అయితే శ్రేష్ఠ కన్నా ముందు బయటికి వెళ్ళాడు. శ్రేష్ఠ తన జుట్టు సరిచేసుకొని మళ్ళీ పై లైట్‌గా మేకప్ వేసుకొని బయటకు వెళ్ళేలోపు వారికంటే ముందే అక్కడికి తన సెక్రటరీ వచ్చున్నాడు. అతను అలా గౌతమ్ ఫేస్ చూసి లోలోపల నవ్వుకుంటూ ఉన్నాడు. నడుచుకుంటూ అతని దగ్గరికొచ్చిన గౌతమ్, "ఏమైంది? ఎందుకలా చూస్తున్నావని?" అన్నాడు. పెదవి వరకు వచ్చిన నవ్వును ఆపుకుంటూ, "సార్ ఏంటి మీరు లిప్‌స్టిక్ వేసుకున్నారు?" అని ఏడిపించినట్లుగా అడిగాడు. వెంటనే గౌతమ్ తన పెదవిపై ఉన్న లిప్‌స్టిక్‌ని తుడుచుకొని చూసి అది పోకపోవడంతో తన పాకెట్‌లో ఉన్న నాప్కిన్ తీసి తుడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే చిన్న పిల్లాడిలా ఏదో తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకుంటున్నట్లు గౌతమ్ చేయటం చూస్తూ తన నవ్వుని ఇంకా ఆపుకోలేక నవ్వేశాడు సెక్రటరీ. "హలో సార్! ఎందుకలా నవ్వుతున్నారు?" అని అడిగాడు గౌతమ్. "ఓకే. ఓకే సార్. ఓకే సార్. వెళ్ళిన పని బాగా జరిగినట్లుందని" అన్నాడు సెక్రటరీ ఏడిపిస్తున్నట్లుగా. ద మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వెంకట్ గారు చెప్పింది చెప్పినట్లు జరగకుండా ఎలా ఉంటుంది అని తను కూడా ఒక సెటైర్ వేశాడు. ఇద్దరలా ఆ విషయం గురించి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రేష్ఠ లోపల నుంచొచ్చింది. "ఏమైంది? ఎందుకలా నవ్వుకుంటున్నారు?" అని అడిగింది. వెంటనే వెంకట్, "ఓకే సార్ నేనింక స్టార్ట్ అవుతాను. మనం ఆఫీస్‌కి వెళ్ళాలని" అన్నాడు. "లేదు వెంకట్ గారు నేనొక్కడినే ఆఫీస్‌కి వెళ్తున్నాను. మీరు శ్రేష్ఠని వాళ్ళ అన్నయ్యకి ఉండే రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళి ఈవినింగ్ 7 లోపు తిరిగి ఆఫీస్‌కి తీసుకురండి. మీరలా వెళ్ళినట్టు నాన్నమ్మకు తెలియకూడదని" అన్నాడు. "ఓకే సార్. మీరు చెప్పినట్లు చేస్తానని" వెంటనే సెక్రటరీ శ్రేష్ఠని కారు ఎక్కించుకొని వాళ్ళ అన్నయ్య రెస్టారెంట్ వైపుగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఇప్పటివరకు వెంకట్ తనకి ఒంటరిగా దొరకలేదు. ఇక ఇదే సరైన సమయం అనుకొని, "ఇప్పుడు చెప్పండి సెక్రటరీ గారు అసలు తనని బాధిస్తున్న ఆ విషయం ఏంటని" అడిగింది శ్రేష్ఠ. "అయ్యో మేడం! నేను మీకు ఆ విషయాన్ని చెప్పలేను. అది మీకు గౌతమ్ సారే చెప్పాలి" అని అన్నాడు. "చూడండి సార్! మీరు గౌతమ్ గారు బాధగా ఉంటే చూడలేరని నాకు బాగా తెలుసు. ఆయన ఇలా ఎవరికీ చెప్పకుండా తనలో తనే మనసులో దాచుకొని దాని గురించే ఫీల్ అవ్వడం మీకు మన్ నచ్చిందా?" అని అంది శ్రేష్ఠ. "లేదు మేడం" అని అన్నాడు సెక్రటరీ. "మరి మీరు నాకు చెప్తేనే కదా నేను అది సాల్వ్ చేయగలనో లేదో అని తెలిసేది" అని అంది. "లేదు మేడం మీరు దాన్ని సాల్వ్ చేయలేరు. గౌతమ్ సరే ఆ విషయానికి ఫోన్ చేయలేక ఇలా మౌనంగా ఉండిపోయారు. లేదంటే
ఇప్పటి వరకు తన ఆ విషయం గురించి బాధపడుతూ ఉండేవాళ్ళే కాదు. తన సొంత కుటుంబం సభ్యులే తనని ఇలా దిగజార్చాలని చూస్తుంటే ఆయన మాత్రం ఎలా తట్టుకోగలరు చెప్పండి అని అన్నాడు సెక్రటరీ. ఒక క్షణం శ్రేష్ఠకి ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు? కుటుంబ సభ్యులు ఏంటి? అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పండి సార్ అని అడిగింది శ్రేష్ఠ. అనుకోకుండా తన నోరు జారినందుకు వెంటనే తన మాటలను ఆపేస్తూ క్షమించండి మేడం. ఎంత ట్రై చేసినా గౌతమ్ సార్ చెప్పకుండా నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను అంటూ కార్ సడన్‌గా ఆపేశాడు సెక్రటరీ. అతను గౌతమ్‌కి ఎంత నమ్మకస్తుడిలా ఉంటాడో అందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు కూడా తను అలానే ఉన్నాడు. ఆమె తన సొంత భార్య అయినప్పటికీ తన భర్త విషయాలు ఆమె దగ్గర చెప్పడం చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు వెంకట్. దానిని అర్థం చేసుకున్న శ్రేష్ఠ అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, "ఓకే. నేనింక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. కార్ స్టార్ట్ చేయండి" అని అంది. "మనం వచ్చేసాం మేడం" అని అన్నాడు సెక్రటరీ. వెంటనే కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది శ్రేష్ఠ. అయితే శ్రేష్ఠకి కాపలాగా వచ్చిన ఆ గార్డ్స్ ఆ రెస్టారెంట్ బయటే నిల్చుండిపోయారు. కథ ఇంకా ఉంది. అసలు గౌతమ్ కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఎందుకు గౌతమ్ అలా ఉన్నాడు? గౌతమ్, శ్రేష్ఠల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయినట్టేనా? మళ్ళీ ఈ అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదురుపెట్టనున్నాడు? మరి శ్రేష్ఠ తన అన్నయ్యని కలవడానికి వెళ్ళింది కదా! అసలు నిజమేంటో తను తెలుసుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.